అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ కూడా ఉంటుంది. రెండిట్లో ఫాలో అయిపోండి. ఈ రోజు రివ్యూ చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతుంది. అండ్ ఈ రోజు నుంచి నేను ప్రీమియర్ పెట్టకూడదు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీమియర్లో పెడతా ఉంటే మీ ఒపీనియన్స్ అన్ని మీరు ప్రీమియర్లో మాట్లాడేసి కమెంట్లు పెట్టట్లేదు. కమెంట్లు ఎక్కువ వచ్చినాయంటే మనకి వీడియోకి రీచ్ ఎక్కువ అవుతుంది. సో ప్రీమియర్ పెట్టిన వీడియోస్ కంటే ప్రీమియర్ పెట్టిన వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉంది కాబట్టి నేను ఇంక మీరు ప్రీమియర్ పెట్టకూడదు అనుకుంటున్నా. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మీకు ప్రతిరోజు నా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీకోసం చాలా వీడియోలు చేసేదాన్ని ట్రై చేస్తాను. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఆల్సో ఐ ట్రై టు ఎంటర్టైన్ యూ విత్ సో మెనీ వ్లాగ్స్, సో మెనీ వ్లాగ్స్. ఐ ఆల్రెడీ హ్యావ్ మెనీ వ్లాగ్స్ ఇన్ the queue, so I'll post them after this big boss. So ee roju మాట్లాడుకునే దానికి మొత్తం సప్ప మ్యాటర్లే ఉన్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ 2-3 ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ రోజు మన థంబ్నెయిల్ కూడా. అంతా నాన్నమయం, ఈ హౌస్ అంతా నాన్నమయం లాగైపోయింది. అక్కడ ఏమిరా అంటే తనుజ నాన్న 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 అంటుంది. ఇక్కడ ఏమిరా అంటే డెమోన్ పవన్ని రితు ఏమో నాన్న అది నాన్న ఇది నాన్న అంటుంది. ఆడేమో నాన్న అది కాదు నాన్న అనేసి అంటాడు భరణి. ఇద్దరు ఆడపిల్లకాయలని, ఇద్దరు కూతురులా చెల్లెలా కూతురా ఏమో మరి ఏం రిలేషన్ నాకు తెలీదు. అట్లా అనేసి అంటూ ఉంటాడు. సో హౌస్ అంతా మొత్తం ఈ నాన్న కాన్సెప్ట్ మీదే రన్ అవుతా ఉంది. ఆ నాన్న అనే ప్లేస్లోనే మళ్ళీ ఈరోజు గొడవ కూడా అయింది. నేను నాన్నకి చెప్తానని చెప్పేసి ఈ నెమెసిస్ అంటే ఇట్లా నెమెసిస్ అంటే సవితి అంటే ఇద్దరు వైఫ్స్ కొట్టుకునేది. బట్ నెమెసిస్ ఇస్ సంథింగ్ వేర్ ఆపోజిట్ బట్ కాంపిటేటర్స్ కొట్టుకునేది అనమాట. సో వాళ్ళు కొట్లాడుకునేది దివ్య అండ్ తనుజ నెమెసిస్లు వాళ్ళు కొట్లాడుకునేది తల పగిలిపోతూ ఉండింది. అండ్ ఈ బొక్కలో సంచాలకులు ప్రతిసారి ఈ బొక్కలో సంచాలకుల వల్లే ప్రాబ్లము. ప్రతి ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా ప్రతి టాస్క్ బొక్క అవ్వడానికి కారణమే సంచాలకులు. వాళ్ళ ఓన్ రూల్స్ పెట్టేసుకునేదేందో, వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకునేసేదేందో, దాని తర్వాత బ్యానిష్ చేసేసేదేందో, అంటే గేమ్ నుంచి వెళ్ళేసేసేదేందో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ 4-5 రూళ్ళు పెడితే వీళ్ళు 40 రూళ్ళు పెట్టి ఆ 40 రూళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి టైం అంతా అయిపోతూ ఉంది. ఈ రోజు కూడా 2 టాస్క్లు లైవ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతూ ఉంటుంది. రే టాస్క్ స్టార్ట్ చేయండి రా, రే 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 స్టార్ట్ చేయరా టాస్క్ రే అనేసి అనిపిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం ఆ బొక్కలో టాస్క్ పెట్టినారు కదా, బొక్కలోంచి దూరే టాస్క్. ఆ బొక్కలో టాస్క్కి వీళ్ళు బొక్కలో రూల్స్ వల్ల చాలాసేపు లాగ్ అవుతా ఉంది టైమ్. ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చినాడు, అట్లా కాదు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడియండి, ఎట్లయినా ఆడియండి అని చెప్పేసి. మనకి ఎపిసోడ్లో సగం చూపించుంటారు కదా. తర్వాత గ్లాసుల టాస్క్ ఉంది కదా, ఈ గ్లాసుల టాస్క్ 6 గంటలకా 7 గంటలకు వేసుకుందాం. 7 గంటలకు స్టార్ట్ అయింది అనుకుందాం గ్లాసుల టాస్క్. అందరూ వచ్చి గార్డెన్ ఏరియాలో నిలబడుకునేది 7 గంటలకైతే ఈ గ్లాసులు వీళ్ళు ఆ టాస్క్ స్టార్ట్ చేసింది 8 గంటలకి. అంటే గంట సేపు ఈ సంచాలకులు ఇద్దరు రూల్స్ చెప్పుకుంటానే ఉన్నారు. వినండమ్మా అట్లా రావాలి, ఇట్లా పోవాలి, ఫస్ట్ అట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి, సగంలో పడిపోతే అట్లా గ్లాసు, ఓకే ఒక రౌండ్లో ఒక గ్లాస్ పడిపోతే అట్లా, 2 గ్లాసులు పడిపోతే అట్లా మారాలా, ఇది ఎన్ని డౌట్లు, ఎన్ని సంచాలకులు, ఎన్ని రూల్స్. ఓ మై గాడ్, నాకైతే చెక్కిపోయింది. రే నీ మూతిలో టాస్ స్టార్ట్ చేయండి రా అనేది బూతులు వస్తూ ఉండింది నాకు. అన్నిటికంటే ఎక్కువ రూల్స్ పెట్టింది అయితే ఇమాన్యుయలే. ఇప్పటిదాకా 5 వీక్స్లో ఏ టాస్క్ వచ్చినా కూడా ఎక్కువ రూల్స్ పెట్టింది అయితే ఇమాన్యుయలే. చేయి స్టిఫ్గా పెట్టుకోవాలి, చెయ్యి వంగకూడదు, బాడీ వంగకూడదు, ఏం వంగకూడదు, అసలు టాస్కే వంగబెట్టేస్తున్నారు మొత్తం. అది వంగకూడదు, ఇది వంగకూడదు అని చెప్పి అన్ని టాస్క్లు వంగబెట్టేస్తుంటే అనిపించింది. సో అదే అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటి అని చెప్పేసి మాట్లాడదాం. ఓకే, స్టార్టింగే బ్లాక్ బస్టరే అని చెప్పేసి మోవాడి సాంగ్తో స్టార్ట్ అయింది ఎపిసోడ్. మోవాడ్ అంటే అల్లు అర్జున్ నాని నా ఫేవరెట్స్. ఆఫ్టర్ దట్ ఐ లైక్ ఆల్ మెగా హీరోస్. చిరంజీవి గారు ఇష్టం, రామ్ చరణ్ ఇష్టం, మహేష్ బాబు ఇష్టం. సుత్తి ఇక్కడ నా ఫేవరెట్ హీరోతో మీరేం చేసుకుంటారా ఎందుకు చెప్తున్నా? ఏందో నేను ఒక సుత్తి దాన్ని సంబంధమే లేకుండా చెప్తాను. పాట వచ్చింది, దానికి వచ్చింది సుత్తి అంతా. ఓకే, దాని తర్వాత ఎపిసోడ్లో కూడా సుత్తే జరిగింది. రాముని సతాయిస్తూ ఉన్నారు సంజన రితు ఇద్దరు. హౌస్లో వాళ్ళు ఉండకూడదు, రేపు బయట పోండ్రా, మీరు డేంజర్ జోన్లో ఉన్నారు, బయటికి పోండ్రా అంటే రాము మేం బయటికి రాము అనేసి అంటా ఉన్నారు. అప్పుడు రాము వచ్చి వైట్ షర్ట్ వేసుకునేసి ప్యాంట్ వేసుకున్నాడు, ఇన్షర్ట్ చేసుకుని. నాకు ఎందుకు రాము ఫస్ట్ టైం క్యూట్గా అనిపించినాడు. అబ్బా నిజంగా భలే క్యూట్గా ఉన్నాడు చూసేదానికి. ఎట్టున్నాడంటే ఫీల్ అవుతారేమో ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ ఇదేదో బాగుందే చలి ఆ పాటలు ఎట్లుంటాడో అట్లా అనిపించాడు. కొట్టపాకండి, నాకు నిజంగా అట్లా అనిపించాడు క్యూట్గా. సరే గైస్, ఓకే. దాని తర్వాత భరణి వచ్చి తను చేత చెప్తున్నాడు, అమ్మా అని అరిచిన
ఆలకించవే. సిచ్యువేషన్స్ వల్ల నేను నీతో ఉండలేకపోతున్నాను, కానీ లేకపోతే నాకు నువ్వంటే చాలా ఇష్టము. నువ్వు ఎక్కువ ఆలోచించబాక. నువ్వు దివ్య వచ్చి నన్ను అడిగింది, నన్ను ఎట్టా మీ టీంలో జాయిన్ చేసుకోండి అని చెప్పేసి నేను ఇంకా కాదు అనలేకపోయాను. అప్పటికీ నేను అక్కడ దివ్యతో ఉన్నా కూడా నా ఆలోచన అంతా నీ మీదే ఉందమ్మా. ఎందుకంటే నా సొంత కూతురు మీద కూడా లేదు, నాకు నీ మీదే ఎక్కువ ఆలోచన. బిగ్ బాస్ హౌస్లో నువ్వు నా కళ్ళ ముందు ఉంటే కూడా నాకు నీ మీదే ఆలోచన. మా ఇంట్లో నా కూతురు ఎట్టుంది, ఏం కథ, హౌస్ ఇప్పటివరకు భరణి ఇంట్లో పిల్లకాయల గురించి ఏడ్చింది నేను చూడలే. తనుజనే సొంత కూతురులాగా ఫీల్ అయిపోయేసి ఇట్లా చేస్తే చూపిస్తూ ఉన్నారు. ఇంకా నాకు అది ఎంత మొత్తం ఫేక్గా అనిపిస్తుంది. నా కూతురు స్కూల్కి పోయిందా, తినిందా అనేసి కూడా నేను పట్టించుకోనమ్మా, నీ గురించే పట్టించుకుంటా. నీకు ఎవరు వస్తూ ఉన్నారు, నీకు తోడు ఎవరు వస్తాడు, అల్లుడు ఎవడు వస్తాడని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తానమ్మా అని చెప్పేసి తనుజాకి మొత్తం బ్లేడ్ అంతా వేసినాడు. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి నిన్ను మళ్ళీ టీంలో జాయిన్ చేసుకున్నప్పుడు అనిపించింది, ఓకే ఈ అబ్బాయి కూడా నేను బాగా చూసుకుంటున్నాడు అనేసి అనిపించింది. మైక్ కరెక్టే పెట్టే కదా. ఈ అబ్బాయి కూడా నేను బాగా చూసుకుంటున్నాడు అనేసి అనిపించిందమ్మా నాకు. అందుకనే నా కూతుర్ని నేను మంచి చేతుల్లో పెట్టానని చెప్పేసి కళ్ళు మూసుకొని వచ్చేసాను అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, ఏదది జిల్లునోరు కాదుల సినిమాలో భూమిక వచ్చి సూర్యని లవ్ చేసి దాని తర్వాత వాళ్ళిద్దరిని విడదీసేసి జ్యోతిక పెళ్లి చేసుకున్న తర్వాత భూమిక వచ్చి లాస్ట్లో చెప్తుంది, నేను నేను మంచి చేతుల్లోనే పెట్టేసి పోతాను, నాకంటే నేను బాగా ప్రేమిస్తుంది జ్యోతిక అని చెప్పేసి ఏదో పాయింట్ చెప్పేసి పోతుంది. అట్టా భరణి కూడా నాకన్నా నేను బాగా చూసుకుంటాడమ్మా అబ్బాయి, అందుకని వదిలేసిపోతాను అనేది ఇలాగ చెప్పినాడు. సంబంధం లేదు, నాకు తెలుసు శుద్ధిగా ఉందని, బట్ కొంచెం రిలేట్ చేసుకోండి మీరే. అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మ, రేపొద్దున ఎవరైనా నీకు ఏదైనా అన్నారంటే నాన్నకి నేనంటే ఇష్టం అని చెప్పేసి నువ్వు ముందు మాట్లాడు అనేసి అన్నాడు. కరెక్ట్ పాయింట్ రాగానే తనుజ వచ్చి వీళ్ళిద్దరు ఏమో నాన్న కూతురు సంబంధము, నాన్న నాన్న అని పిలిచిన ఆలకించవే, అదేం పాట మనకి యానిమల్ సినిమాల్లో, అలాగా ఏందో సుత్తిగా ఉంది కదా. సో అట్టా ఈరోజు సిచ్యువేషన్లో భరణి వచ్చి కళ్యాణ్ ప్యాంట్ లాగే లోపల తనుజ కోపం వచ్చేసి పోయి వాళ్ళందరితో బాతకాన్ని కొట్టేటప్పుడు ఆయన నాన్న నాన్న అనేసి అంటారు, ఆయన మళ్ళీ నా మీదే ప్రేమ అనేసి అంటారు, బట్ నాకు మాత్రం సపోర్ట్ చేయరు అనేలాగా మాట్లాడింది. ఈ సపోర్ట్ గురించి మనం తనుజ సపోర్ట్ స్క్వేర్, తనుజ సపోర్ట్ సిస్టమ్, తనుజ సపోర్టింగ్ కాన్సెప్ట్ గురించి మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. సూపర్గా ఉంటుంది, చూడండి. ఓకే, దీని తర్వాత ఆ బొక్కలోకి ఏమొచ్చింది, అదే బొక్కలో దూరాలి కలర్ బొక్కలో. ఆ బొక్కలోకి ఏమొచ్చినప్పుడు సంచాలకులు గోల గంట సేపు సుత్తి అంతా రూల్స్ అంతా పెట్టినారు. లాస్ట్కి బిగ్ బాస్ ఏ రూల్స్ వద్దురా బాబు నేను చేయండి అనేసి అన్నాడు. చేసినారు. ఫస్ట్ ఏమైందంటే అసలు రింగ్లోంచి పోతా ఉన్నాడు కళ్యాణ్ ప్యాంట్ లాగేస్తున్నాడు. దరిద్రంగా ఉంది కదా వింటా ఉంటానే. కళ్యాణ్ లోపల పోతా ఉంటే కళ్యాణ్ ప్యాంట్ వచ్చి భరణి లాగేస్తా ఉన్నాడంట. ప్యాంట్ లాగుతారో కాళ్ళు లాగుతుంటే కూడా ప్యాంట్ కొంచెం లూజ్గా ఉంటే సరిగ్గా ముడేసుకోకపోతే వచ్చేస్తుంది. హౌస్లో అట్లాంటి మాల్ ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానికి ఏం చేయలేము, శ్రీజ ప్యాంట్ కూడా పట్టుకొని లాగుతూ ఉంది ఫ్లోరా. సో అట్లా ప్యాంట్ లాగేస్తూ ఉన్నారంటే ప్యాంట్ లాగేస్తూ ఉంటే ఒక టాస్క్ ఫుల్ హడావిడిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు నేను ఫస్ట్ పోవాలా అని చెప్పేసి దూరుతూ ఉండేటప్పుడు నువ్వు పాస్ అనే సంచాలకులు చెప్తే ఏడా అయిపోతారు. ఇప్పుడు మొత్తం ఫుల్ సై సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అందరూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ పోలీస్ వచ్చి సమీర్ స్టాప్ అంటే వాడిని స్టాప్ చేస్తాడా, గన్తో పిలిస్తే స్టాప్ చేస్తాడు. ఆడ గన్ లేదు. అంత రేజ్లో ఒక టాస్క్ జరుగుతూ ఉంటే ఎవడు ఆపుతాడు, ప్రపంచంలో ఎవడో ఆపుతాడా? అసలు ఎవరికి వినిపిస్తుంది? అందరూ రే ప్యాంటో నా ప్యాంట్ రా అని చెప్పేసి కళ్యాణ్ అరుస్తూ ఉంటే కూడా వాళ్ళు ప్యాంట్ లాగేసేదానికి చూస్తున్నారు. బట్ ప్యాంట్ అయితే మొత్తం ఏమి లాగలేదు, నిక్కర్ వరకు ఉండిందంట. సో వీళ్ళు పాస్ అనే లోపల కళ్యాణ్ బయటకు వచ్చేస్తున్నాడు. ఫస్ట్ శ్రీజ ఆగిపోయింది, పాస్ అన్నాక ఆగిపోయింది శ్రీజ ఒకటే. బట్ ఒకవేళ శ్రీజ ఆగకపోతే కూడా శ్రీజ కాలు గట్టిగా పట్టేసుకొని ఉంది వెనకాల, ఫ్లోరానో డెమోనో గట్టి పట్టేసుకున్నారు శ్రీజ కాలు. ఎవరో తను బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఫస్ట్ ఎట్లయినా కళ్యాణే రావాలి. సో పాజ్ అని చెప్పిన తర్వాత మీరు పాజ్ అంటే వినలేదు అది ఇదని చెప్పేసి మీరు పాజ్ చెప్పినా కూడా ఆడినాడు. కళ్యాణ్ బయటకు వస్తే కళ్యాణ్కి మీరు ఎట్లా పాయింట్ ఇస్తారని చెప్పేసి అందరు గొడవేస్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళేమి సంచాలకులు, అతి తెలివైన సంచాలకులు, నేను పాజ్ చెప్పేస్తున్నాను కదా మళ్ళీ ఈ రౌండ్ క్యాన్సిల్ చేసి రీటేక్ చేద్దాము అనేసి చెప్పారు. బిగ్ బాస్ వచ్చి రీటేక్ చేసేదానికి లేదు, ఎవరో ఒకరు డిసైడ్ చేయండి అనేసి అంటే, సరే మీరు అప్పుడే ఏ పొజిషన్లో అయితే నేను పాజ్ చెప్పినప్పుడు ఉన్నారో అదే పొజిషన్లో ఉండండి అంట. కొంచెమన్నా బ్రెయిన్ ఉందా? ప్రపంచంలో ఎవరైనా సేమ్ యాంగిల్లో మళ్ళీ ఉండగలుగుతారా? అసలు మనం ఒక 10 నిమిషాలు కాన్వర్జేషన్ మాట్లాడితేనే ఆ కాన్వర్జేషన్లో 10 నిమిషాలు ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడినామో గుర్తుండదు.
ఒక పోజ్లో ఎట్లా అదే పోజ్లో ఉంటారు. ఆ పోజ్లో ఉంటే సంజన ఏమో శ్రీజ 75% బయట 25% లోపల అంటుంది, కళ్యాణ్ ఏమో బయట సగం వచ్చేస్తున్నాడు ఆల్రెడీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు పాజ్ చెప్పినా చెప్పకపోయినా కళ్యాణే సగం బయట బాడీ పెట్టేస్తున్నాడు. సో కళ్యాణ్ ఫస్ట్ బయటకు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ గొడవ వేస్తూ ఉంటే ఆగకపోతే డెమాన్ పవన్ ఫస్ట్ నుంచి బయటే ఉన్నాడు, పాజ్ చెప్పక ముందు బయట ఉన్నాడు, పాజ్ చెప్పినాక బయట ఉన్నాడు. కానీ డెమాన్ పవన్ ఏంటి, మీరు పాజ్ చెప్పాక నేను ఆగిపోయా, మళ్ళీ రౌండ్ పెట్టాల్సిందే అని చెప్తా ఉన్నాడు. ఏమో ఇంకా ఎవరు స్ట్రాటజీలు వాళ్ళు. బట్ కళ్యాణ్ అయితే ఫస్ట్ బయటకు వచ్చేస్తున్నాడు. సూపర్. ఎందుకంటే కళ్యాణ్ ఇక్కడ కాదు సూపర్ చెప్పాల్సింది, తర్వాత టాస్క్లో చెప్తా. సో ఈ పాయింట్లో ఏమైందంటే తనుజ వచ్చి కళ్యాణ్ ప్యాంట్ లాగేస్తున్నాడు భరణి అని చెప్పి, నాన్న ప్యాంట్ నాన్న ప్యాంట్ నాన్న ప్యాంట్ నాన్న ప్యాంట్, నాన్న దెయ్యం, నాన్న కుక్క కావాలి, నాన్న దెయ్యం లాగా నానా ప్యాంట్ 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 అని చెప్తానే ఉంది. చెప్తాను కదా ఆ రేజ్లో, ఆ గేమ్ ఆడే ఒక ఊపులో ఎవరికి ఏం వినిపించదు. దట్ ఈస్ దేర్. సో ఏమీ వినిపించలేదు. దాని తర్వాత నాన్న నువ్వు నీ కోసం నాన్న పక్కన వాళ్ళ కోసం కాదు అనేసి అంటే వెంటనే దివ్య వెళ్ళి అలా మాట్లాడుతాను నువ్వు పక్కన వాళ్ళ కోసం ఆడడం ఏంటి, పక్కన వాళ్ళ మీద గ్రజ్తో ఆడడం ఏంటి, తన కోసమే తను ఆడుతున్నాడు అంటే మా నాన్నతో నేను మాట్లాడతాను, నాకు రైట్స్ ఉన్నాయి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాతో అని చెప్పేసి దివ్యతో గొడవేసింది తనుజ. తర్వాత ఏమైంది, ప్యాంట్ లాగేస్తారు, ప్యాంట్ ఎలా లాగుతారు, పాజ్ చెప్తుంటే కూడా ప్యాంట్ ఎలా లాగుతారు అని చెప్పేసి అందరు నరుస్తూ ఉంది. సో తనుజ షీ డజంట్ హ్యావ్ ది స్పోర్టివ్ స్పిరిట్. సో తను అరవడం కామన్ అయిపోయింది. 5 వారాలు చూసేస్తున్నాం కాబట్టి తను అరవడం కామన్ అయిపోయింది. దాని తర్వాత కూడా డెమాన్ పవన్ రితు వచ్చి అడుగుతారు, మనకి ఏదైనా సపోర్టింగ్ టాస్క్ ఉంటే ప్లీజ్ డెమాన్ని ముందుకు పంపించండి అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటే మీరు కలిసి ఆడారు ఆ రోజు అంటే భరణి డెమాన్ కలిసి ఆడారు అనేసి అనుకుంటా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఫస్ట్ కళ్యాణ్ తీసేశారు కదా ఆ ఇసుక టాస్క్లో కూడా. సో అందుకని తనకు కొంచెం ఆ పాయింట్ ఉందన్నమాట. మీరు కలిసి ఆడారు, వాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పేసి నువ్వు వాళ్ళతో కలిసి ఆడావేమో, నేను ఎలా నమ్ముతానంటే రితు అనింది పక్కన వాళ్ళు చూసింది నువ్వు నమ్మద్దు నాయన, పక్కన వాళ్ళు చెప్పింది నమ్మద్దంటే నేను వీళ్ళు చెప్పింది నమ్మలేదు, నా కళ్ళతో చూసిందే నేను నమ్మాను అని చెప్పేసి అని వెళ్ళిపోయింది. దీని తర్వాత లైవ్లో ఒక డిస్కషన్ జరిగింది. డెమాన్ పవన్ వచ్చి రితు వచ్చి చెప్తా ఉంటుంది, అదేంట్రా మనం గేమ్ ఆడుతుంటే కూడా అలా సీరియస్గా తీసుకుంటా ఉంది అంటే డెమాన్ పవన్ అంటాడు, అరే ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఇప్పుడు కళ్యాణ్ గాడే ఉన్నాడు అనుకో, నేను శ్రీజ నువ్వు ఉన్నామనుకో, మన దాంట్లో ఇసుక వేయకుండా ఉంటాడా, ఐ మీన్ ఇసుక ఏం చేసేది మనల్ని తీకుండా ఉంటాడా, శ్రీజాకే కదా ఫస్ట్ సపోర్ట్ ఇస్తాడు, అప్పుడు నా దాంట్లో ఇసుక వేసాడను నన్ను తీసేసాడని చెప్పు నేను ఫీల్ అవ్వాలా, అది గేమ్ రా, గేమ్ లాగా చూడాలి, అది గేమ్ లాగా చూడట్లేదు అనే పాయింట్లో చెప్పారు. నిజంగానే తనుజ ఒక గేమ్ లాగా చూడదు. షీ డజంట్ హ్యావ్ దట్ స్పోర్టివ్ స్పిరిట్. ఆపోజిట్ టీం అయినా సరే నాకే హెల్ప్ చేయాలా, నా కాంపిటీటర్ అయినా సరే నాకే హెల్ప్ చేయాలా, సంచాలకైనా సరే నాకే హెల్ప్ చేయాలా, బికాస్ దే హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ మీ అనే పాయింట్లో ఆలోచిస్తుంది అనమాట. ఒకవేళ తనుజ ఇండియా టీంలో ఉండి పాకిస్తాన్ టీంలో తనకి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నాడంటే ఆ పాకిస్తాన్ టీం వాడు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఇండియానే గెలిపించాలా, గెలిపించకపోతే వాడి మీద అరిచేస్తూ ఉంటుంది, వాడిని నువ్వు ఇది చేసినావు, నువ్వు నా ఫ్రెండే కాదు అని చెప్పేసి నాన్న అంట సపోర్ట్ చేయలేదు, సంచాలక్ అంట సపోర్ట్ చేయలేదు, కనీసం అంపైర్ ఒకవేళ తనుజ ఫ్రెండ్ అయితే కూడా అంపైర్ కూడా ఈ పిల్ల అవుట్ అయితే కూడా లేదు 6 ఇవ్వాలా, అప్పుడు తనుజ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో అట్లా షీ డజంట్ హ్యావ్ దట్ కాంపిటేటివ్ స్పిరిట్. అండ్ ఎవరైనా సరే తనకి ప్రయారిటీ ఇవ్వాలి, తనకన్నా ఎవరికైనా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటే తీసుకోలేని పొజిషన్లో ఉంది. ఇట్ ఈస్ ఐ గాట్ యూస్ టు ఇట్, అంటే 5 వారాలుగా గాట్ యూస్ టు ఇట్. అట్లనే చెప్పలే చెడ్డపిల్ల ఏం కాదు, షీఈస్ అ వెరీ నైస్ గర్ల్, షీ హ్యాస్ మెనీ గుడ్ క్వాలిటీస్ ఆల్సో. బట్ ఈ గేమ్ విషయానికి వస్తే హర్ కాంపిటేటివ్ స్పిరిట్ ఈస్ వెరీ లెస్, అస్సలు లేదు, ఒక రవ్వ కూడా లేదు, అదే నేను చెప్పగలుగుతా. దాని తర్వాత సెకండ్ దివ్య వచ్చేసింది. ఫస్ట్ కళ్యాణ్ వచ్చేసినాడు, సెకండ్ దివ్య వచ్చింది. దివ్య రాగానే భరణి వచ్చి ఇట్లా గట్టిగా వచ్చేసుకొని ముద్దు పెట్టేసి ఏదో తేడా కొడుతుంది సీనా, ఏం సీనా ఇది అనేసి అనిపించింది. రామ తప్పుగా అనుకోకూడదు, తప్పుగా ఏమనుకోవట్లేదు, బట్ ఎట్లా చెప్పాలి నాకు అది క్రింజ్ అనిపిస్తుంది, ఎట్లా చెప్పాలి తెలియట్లా, క్రింజ్గా అనిపిస్తుంది. ఇదే హగ్గు డెమోను రితు చేసుకుంటూ ఉంటే కూడా కొంచెం క్రింజ్ అనిపిస్తుంది. ఈ భరణి దివ్య చేసుకున్నప్పుడు కూడా కొంచెం క్రింజ్ అనిపిస్తుంది. బట్ అదే భరణి తనుజను హక్ చేసుకున్న ముద్దు పెట్టుకున్న ఏమంత క్రింజ్ అనిపించట్లేదు. అండ్ ఈరోజు సెకండ్ టాస్క్లో గ్లాస్ టాస్క్లో కూడా ఫస్ట్ ఈ వీళ్ళ పేరేమి కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరు ఫస్ట్ వచ్చేసినారని చెప్పేసి వాళ్ళిద్దరు హక్ చేసుకుని హ్యాపీనెస్ హక్ చేసుకునేది కూడా చాలా క్యూట్గా అనిపించింది. అసలు వాళ్ళు గ్లాస్ టాస్క్లో గెలిచిన దానికి లైవ్ చూసేటప్పుడు వాళ్ళకంటే ఎక్కువ హ్యాపీ నాకే అనిపించింది. ఎందుకంటే నాకే తెలియదు, నువ్వేమన్నా సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకి ఫేవర్ చేస్తున్నావు అంటే లేదు, బట్ వాళ్ళ హ్యాపీనెస్ నిజంగానే దట్ వాజ్ అ వెరీ జెన్యూన్ ఎమోషన్. నిన్న అందరితో వర్స్ట్ అనిపించుకున్నారు,
తనుజ అండ్ కళ్యాణ్ ఈరోజు అదే వర్స్ నుంచి 5th పొజిషన్ నుంచి వాళ్ళు టాప్ పొజిషన్లోకి వచ్చినారు. 2 టాస్క్లు గెలిచి సూపర్గా అనిపించింది. ఆ ఫోకస్, ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి. సో అట్లా కళ్యాణ్ ఇంకా పడిపోయినాడు కళ్యాణ్ అనుకునే టైంలో ఇట్లా సర్రని లేస్తాడు. ఫస్ట్ 3 వారాలు పడిపోయినాడు రా, ఇంకా కళ్యాణ్ డేంజర్ జోన్, ప్రియా ఎలిమినేట్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ కళ్యాణ్ అనేసి అనుకున్నామా. 4వ వారం ఇట్లా తిప్పినాడు సుడి. సరే అయిపోయిందా, మొన్నటి వరకు ఏమిరా ఈ పిల్లోడు ఏం ఆడట్లేదు ఈ 3 టాస్క్లు అనేసి అనుకుంటా ఉన్నాము. సడన్గా ఈరోజు సుడి తిప్పినాడు. ఓన స్వామి ఒక్క రోజులో ఎట్ట స్వామి అట్లా సర్రనేసి. సో ఆ అబ్బాయి డిటర్మినేషన్ ఆల్వేస్ విన్స్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నాడు కళ్యాణ్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో వాళ్ళిద్దరూ 2 టాస్క్లు గెలవడం సూపర్ అనిపించింది. ఆ 2 టాస్క్ గెలిచేటప్పుడు కూడా చాలా డిటర్మైండ్గా తనుజ కూడా చాలా బాగా ఆడింది. ఫిజికల్ టాస్క్లో ఎవరికి ఏ స్ట్రెంత్ చెప్పలేము. ఇప్పుడు నేను మొన్న జిమ్కి పోయినా, నా ముందర ఒకటి 25 కేజీలు సప్పని ఎత్తుతా ఉన్నాడు, నాకు 2 కేజీలు ఇచ్చినారు ఇట్లా ఎత్తు అని చెప్పేసి. ఇక్కడ 2 కేజీలు పెట్టి ఇక్కడ 2 కేజీలు పెట్టి ఎత్తంటే ఆడ చేయి పడిపోయిందట. సో నాకు లేదు, నా బాడీ స్ట్రెంత్ లేదు. నాకు ప్రాబబ్లీ చిన్నప్పటి నుంచి కొంచెం సుకుమారంగా పెరిగిన దానివల్ల, పని చేయకుండా పెరిగిన దానివల్ల నేను చాలా సుకుమారంగా ఉంటాను. లైక్ వైజ్ సంజన కూడా సుకుమారంగా ఉంది, అట్లే తనుజ కూడా సుకుమారంగా ఉంది. సో బాడీ స్ట్రెంత్ వాళ్ళకు ఉండే ఫిజికల్ ప్రాబ్లమ్స్ని బట్టి, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం బట్టి ఉంటుంది. ఇదే నా వయసులో పొలాల్లో దాంట్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎట్టదే స్వామి ఇంత తింటారో, ఒక కొమ్మ రాగి సంగటి తింటారు. నేను ఇంత గద్ద తినేదానికి 3 రోజులు పెట్టి 3 పూటలు తింటా ఇంత రాగి సంగటి. సో అట్లా డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ అండ్ దేర్ ఎన్వైర్న్మెంట్ దట్ దే గ్రూ అప్ ఇన్. ఓకే, దాని తర్వాత 3rd పవన్ వచ్చేసినాడు. నానా వచ్చేనానా అని చెప్పేసి రితు అంటే వచ్చేసినాడు. దాని తర్వాత సుమన్ వచ్చేసినాడు 4th. లాస్ట్ సంజన వచ్చిన తర్వాత చెప్తా ఉంది ఫ్లోరాతో, అరే మనం చూడరా ఎట్లా పడిపోయాము, ఆ టాస్క్లో కానీ బెలూన్ టాస్క్లో కానీ మనకు 100 పాయింట్స్ ఇచ్చి ఉంటే మనమే ఇంకా ఫస్ట్ ఉంటాము, మనకు అనవసరంగా ఇట్లా జరిగింది అనేసి అంటే ఫ్లోరా అనేది అందరూ వర్స్ట్ అంటున్నారు కదా హౌస్లో, అందుకే సుమన్ శెట్టి కొంచెం డెడికేటెడ్గా ఆడాడేమో, అందుకే 4th పొజిషన్లో వచ్చాడేమో, ఆయన ఫాస్ట్గా వచ్చారు కదా అని చెప్పేసి చెప్తున్నారు. రేస్లోంచి ఎవరు పంపాలో డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి 1st పొజిషన్లో ఉన్న దివ్యాని బర్నీని అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత దివ్య చెప్తా ఉంది, సంజన వాళ్ళు ఫస్ట్ దాని నుంచి ఆడుతూ ఉన్నారు కదా, సో వాళ్ళని తీలేము, మనం ఏ పాయింట్ చెప్పి తీయగలము అని చెప్పేసి అంటా ఉంది. ఎంత మ్యానిపులేటివ్ అంటే దివ్య, నిజంగా చెప్తున్నా, తన బ్రెయిన్కి మెచ్చుకోవాల్సిందే. ఒక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే దివ్య బ్రెయిన్ నిజంగానే మాస్టర్ మైండ్. షీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు బ్రెయిన్ వాష్, మ్యానిపులేట్, గ్యాస్ లైట్ ఆపోజిట్ పీపుల్స్ మైండ్. సేమ్ అదే తను కెమెరా ముందు కూడా చేస్తుంది, ఆడియన్స్ని మ్యానిపులేట్ చేసేదానికి. ఐ కుడ్ క్లియర్లీ ఫిగర్ దట్ అవుట్. శ్రీజ గురించి ఎక్కించాలి అంటే, విషయం ఎక్కించాలి అంటే షీ సక్సెస్ఫుల్లీ డస్ ఇట్. తను వేరే వాళ్ళతో కలిసి ఆడకూడదు అనేసి అనుకుంటుంది, బట్ అట్ ద సేమ్ టైం నిన్న డెమాన్కి, రితుకి, మిగతా వాళ్ళకి, ఫ్లోరాకి, సంజనాకి వాళ్ళందరికీ చెప్తా ఉంది మనకి కానీ శ్రీజ ఉన్నదంటే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి శ్రీజ కళ్యాణ్ గురించి నిన్న ఎక్కిస్తూ ఉండింది మ్యానిపులేటివ్గా. ఈరోజు ఏంటి, నిన్న రాత్రి కూడా మన కెమెరా ముందు ఏం మాట్లాడింది, ఫస్ట్ నిన్న స్టార్టింగ్ ఎపిసోడ్లోనే శ్రీజ తను గెలవడానికి ఎవరినైనా ముంచేస్తుంది అనేసి చెప్పింది. అదే శ్రీజ గెలవడానికి ఎవరినైనా ముంచేస్తుంది అనే పాయింట్ అయి ఉంటే, ఆ బెలూన్స్ టాస్క్లో సంజన వాళ్ళకి పాయింట్స్ ఇవ్వలేదు, అందరు పాయింట్స్ కట్ చేసినప్పుడు శ్రీజ వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది బిగ్ బాస్ కనీసం వీళ్ళన్నా బాగా ఆడారు కదా బిగ్ బాస్, వాళ్ళకి ఫుల్ పాయింట్స్ ఇవ్వండి అని. అదే ముంచేయాలి అనేసి అనుకున్న శ్రీజ సంజన వాళ్ళకి పాయింట్స్ ఇవ్వాలి అనేసి ఎందుకు అడుగుతుంది? ఫ్యాక్టే కదా. అండ్ ఆల్సో ఈరోజు వాళ్ళు ఫస్ట్ నుంచి బాగా ఆడారు కదా అంటే, ఇప్పుడు ఏంటి లాస్ట్లో శ్రీజ, సుమన్, ఫ్లోరా, సంజన మిగిలారు. సో ఫ్లోరా, సంజన ఫస్ట్ నుంచి బాగా ఆడారు కదా, సో వాళ్ళని మనం తీలేము, ఏమని చెప్పి తీస్తాం, వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా అని. ఎందుకు తన మైండ్లో ఏంటి, శ్రీజాని, సుమన్ని తీసేయాలనేసి. ఎందుకంటే శ్రీజ అంటే తనకి ఇష్టం లేదు కాబట్టి శ్రీజాని తీసేయాలనే పాయింట్లో ఉంది. కాకపోతే ఇది డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళని తీలేం కదా అనింది. ఇదే దివ్య చాలాసార్లు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, మీరు నా కాంపిటీటర్స్ కాబట్టి నేను మిమ్మల్ని తీసేస్తా ఉన్నానని చెప్పేసి చాలామందిని కాంపిటీషన్ అనే పాయింట్లో తీసేసిన రోజులు ఉన్నాయి. అట్లాంటి దివ్య ఈరోజు వచ్చి వాళ్ళు బాగా ఆడారు కదా అంటే, వాళ్ళు కాంపిటీటర్స్ అయినా కూడా వాళ్ళు బాగా ఆడారు కదా, వాళ్ళని తీలేము అనేలాగా వచ్చి భరణిని గ్యాస్ లైట్ చేస్తూ ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఈ లోపల సంజయ్ నాకు చెప్పింది, అన్న మేము ఉండాలన్నా అని చెప్పేసి. సుమన్ కూడా వచ్చి చెప్పాడు మేము ఉండాలి అనుకుంటున్నామని చెప్పేసి. అక్కడ భరణి సుమన్ శెట్టిని నేను ఎలా తీసేస్తాను అనేసి అన్నాడు. ఇదే కదా శ్రీజ కళ్యాణ్ ప్లాన్, ఇదే కదా ప్లాన్. లాస్ట్లో బిగ్ బాస్ కూడా ఏమన్నాడు, తనుజ, కళ్యాణ్ మీ ఇద్దరిలో ఒకరు డేంజర్ జోన్ నుంచి బయటకు రాగలుగుతారు, సో మీ ఇద్దరు డిసైడ్ చేసుకొని అనేసి అన్నారు. సో శ్రీజ అండ్ కళ్యాణ్ వేసిన ప్లాన్ నిజంగానే వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరు టుగెదర్గా ఒక టీంలో ఉంటే శ్రీజ లోపలికి వెళ్ళాలా, కళ్యాణ్ లోపలికి వెళ్ళాలా అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో సాక్రిఫైస్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళకి సపోర్ట్ మేబీ రాకపోవచ్చు, ఈ పాటికే అందరు తీసేసి ఉండొచ్చేమో అనే పాయింట్ అయి ఉండొచ్చు.
కానీ వాళ్ళిద్దరు అనుకొని సూపర్ మాస్టర్ మైండ్తో మంచి ప్లాన్ వేసుకున్నారు. శ్రీజాన్ కళ్యాణ్ వేరే వేరే టీమ్స్లో ఉండాలని చెప్పేసి ఆ టీమ్స్లో వాళ్ళు వేరే వేరేగా ఏదైతే నిర్ణయించుకున్నారో దానికి తగ్గట్టే జరిగింది సిచ్యువేషన్ కూడా. సుమన్ శెట్టి ఉన్నాడు కాబట్టి శ్రీజాని సుమన్ని తీయడానికి భరణి ఒప్పుకోలేదు. అండ్ లాస్ట్లో బిగ్ బాస్ వచ్చి కళ్యాణి తనుజని డిసైడ్ చేసుకోమన్నాడు. ఒకవేళ వాళ్ళిద్దరు ఒకే ప్లేస్లో ఉండుంటే మేబీ కళ్యాణ్ అండ్ శ్రీజ మధ్యలో ఆ పాయింట్ వచ్చేదేమో, మీ ఇద్దరిలో ఒకరు డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి. సో వాళ్ళు ఏదైతే గెస్ట్ చేస్తున్నారో అది నిజంగానే అయినట్టు. సో వాళ్ళిద్దరు ప్లాన్ వర్కౌట్ అయినట్టు. నిన్న మొన్న అంతా వీళ్ళు తుప్పాస్ ప్లాన్ వేస్తున్నారు, తుప్పాస్ స్ట్రాటజీ అని చెప్పేసి హౌస్ అంతా ఏదైతే మాట్లాడుకున్నారో బిగ్ బాస్ నిజంగా అదే చేసి అందరు నోరు మూయించినాడు హౌస్లో అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. నిజంగానే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది. ఒకరికి వర్కౌట్ అవ్వకపోయినా ఇంకొకరికైనా వర్కౌట్ అయింది. కనీసం ఎవరికో ఒకరికి వర్కౌట్ అవుతుంది అనే పాయింట్లోనే వాళ్ళు ఆడారు. అది కళ్యాణ్కి వర్కౌట్ అయింది. ఓకే, దాని తర్వాత భరణి వచ్చి ప్రతి టాస్క్ ఆలోచించి మా సేఫ్టీ కూడా తీసుకునే డెసిషన్ ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకొని సంజనాని ఫ్లోరాని తీసేద్దాం అనేసి అనుకొని సంజనాని ఫ్లోరాని తీసేశారు. సో సంజన వచ్చి ఆ తర్వాత కూర్చొని చెప్తా ఉండింది. ఆయన చెల్లి అనేసి అంటాడు, కూతురు అనేసి అంటాడు. ఆ అమ్మాయి కొత్త అమ్మాయి ఏం మందు పెట్టిందో మొత్తము ఆ అమ్మాయి సైడే ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండింది ఈమె సంజన. నాకు అర్థమే కాలే, ఏంది ఈమె మొన్నటి వరకు తిడతా ఉండింది, సిగ్గు లేదని నన్ను ఎలా అంటాడని చెప్పేసి తిడతా ఉండింది. తర్వాత సారీ చెప్పేసింది. ఆబ్వియస్లీ సారీ చెప్పేసినా కూడా ఏం మందు పెట్టింది అట్లాంటి మాటలంతా మాట్లాడకూడదేమో అనేసి అనిపించింది. బికాస్ వాళ్ళిద్దరి మధ్యలో ర్యాప్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది, దివ్యాకి భరణికి మధ్యలో. ఆ సింక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరికి సింక్ అవుతుందో, ఎవరి మైండ్ సెట్ సింక్ అవుతుందో, ఎవరికి ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. సో అట్లా మాటలు వదిలేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇమ్ము కూడా అదే అన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో అట్లా సింక్ అయింది అని చెప్పేసి. దాని తర్వాత కావాల్సిన బెలూన్ రౌండ్ ఏమో నాది రద్దయిపోయింది. ఆడేసి కూడా ఓడిపోతున్నాము. ఎవరు మన వాళ్ళు ఎవరు కాదని అర్థం కావట్లేదు. అసలు ఇన్ని ఫిజికల్ టాస్క్లు ఉంటాయనేసి నాకు తెలియదు బిగ్ బాస్. అమ్మాయిలతో ఆడినా కూడా ఓకే, బట్ ఇట్లా అబ్బాయిలతో ఆడడం నా వల్ల అవ్వట్లేదు బిగ్ బాస్. నన్ను పంపించేయండి బిగ్ బాస్, ఇది వేరే వాళ్ళతో చెప్తే నన్ను నామినేట్ చేస్తారనేసి అనింది. బిగ్ బాస్ పంపించేయాలి అనుకునేటప్పుడు వేరే వాళ్ళు చెప్పి నామినేట్ చేసి ఆడియన్స్ ఓట్ అయిపోతే ఎట్లా వెళ్ళిపోతావు కదా. అంటే నేను పంపించాలన్నా వద్దనా, లేకపోతే నీకు ఆ టాస్క్లు రావన్నా ఇవ్వకూడదన్నా. సో అది ఏందో ఇంకా బాధలో చెప్తా ఉన్నది. దాని తర్వాత ఇంత ఫిజికల్ ఎలా బిగ్ బాస్, సుమన్ అన్న మీద నేను పడి ఎలా బిగ్ బాస్ ఆడగలుగుతా అని చెప్పేసి అంత ఉంది. ఎంత కష్టపడుతున్నా అసలు తొక్కించుకోవడానికి రాలే నేను అనేసి అంటే మిమ్మల్ని ఇంకా అవుట్ ఆఫ్ గేమ్ అనలేదు కదమ్మా అని చెప్పేసి ఇమ్ము చెప్తాను అనమాట. దాని తర్వాత తనుజ భరణి వడ్డిస్తూ ఉంటే కూడా వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. షీఈస్ వెరీ అప్సెట్. తనుజ అంతే, ఏదైనా ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ చూపిస్తూ ఉంటుంది. అది వెరీ క్లియర్గా కనిపించేస్తుంది తనుజ చూపించే దాంట్లో కూడా. భరణి వచ్చి కళ్యాణ్ ప్యాంట్ లాగినాడని చెప్పేసి ఫీల్ అయిపోతుంది. బట్ కళ్యాణ్ ప్యాంట్ ఏంటి, ఇదే వచ్చి వేరే కళ్యాణ్ వచ్చి భరణి ప్యాంట్ లాగుంటే ఫీల్ అయి ఉండదు. ఎందుకంటే వాళ్ళు వేరే టీం కాబట్టి. తనకి ఏంటి, గేమ్ గెలవాలి, అది ఎట్లయినా గెలవాలి. సంచాలకైనా హెల్ప్ చేయాలి, లేకపోతే పక్కన కాంపిటీటరే హెల్ప్ చేయాలి. ఎదురుకుండా చెస్ ఆడేవాడు కూడా నేను ఈ మూవ్ వేస్తున్నాను, నేను ఇప్పుడు ఇక్కడ హార్స్ని పెడతాను, నేను నీ క్యామెల్తో చంపేయి అవతల వాడు చెప్పాలి, ఎందుకంటే అవతల వాడు ఫ్రెండ్ కాబట్టి. అట్లా ఆడుతుంది తనుజ. దానికి మనం ఏం చేయలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం, మనం ఏం చేస్తాం అది. దాని తర్వాత భరణి వచ్చి రితుకు చెప్తున్నాడు, ఇంత హార్ట్కి ఎందుకు తీసుకుంటా ఉంది అసలు నాకు అర్థం కావట్లేదు తనుజ అని చెప్పేసి. ఈయన కూడా అంతే, ఆ పిల్ల గురించి ఇక్కడ చెప్పి, ఈ పిల్ల ఏమో ఈయన గురించి ఆడ చెప్పి, వీళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు బిచ్చింగ్ చేసుకుంటూనే ఉంటారు. బిచ్చింగా లేకపోతే వాళ్ళ ఆవేదన చెప్పుకుంటూ ఉంటారా? ఆవేదన పక్కన వాళ్ళతో చెప్పుకునే బదులు ఒకరికొకరు చెప్పుకుంటే కనీసం వాళ్ళ ప్రాబ్లం అన్నా సాల్వ్ అవుతుంది కదా. ఏమిటా ఇది గోష్ట. అంతా నానమయం, ఈ హౌస్ అంతా నానమయం, అంతా నానమయం. ఓకే, దాని తర్వాత ఇమ్ము వచ్చి సంజనాన్ని ఉదరుస్తుంటే తనుజ వచ్చి మళ్ళీ కంపారిజన్. ఈ పిల్ల కంపారిజన్లో కూడా ప్రాబ్లం, చిరాక తెప్పిస్తుంది బా కొన్నిసార్లు తనుజ. కంపారిజన్, నన్ను ఎప్పుడైనా నువ్వు అలా ఓదార్చావా, మీ అమ్మను ఓదార్చినట్టు నన్ను ఎప్పుడైనా ఓదార్చావా అంటుంది. నాకు ఎప్పుడైనా అలా తినిపించావా అంటుంది. నన్ను ఎప్పుడైనా అట్లా అన్నావా అంటుంది. ఈడా కంపారిజన్. ఇమ్ము, భరణి, కళ్యాణ్, డెమాన్ పవన్, రితు అందరు తనుజకే ఫేవర్ చేయాలంటే యాడ్ అవుతుంది. ఇంకా వాళ్ళకి ఏం వద్దా, అంతా ఈ పిల్లకి ఫేవర్ చేసుకుంటూ ఉంటారు. అందరూ ఈ పిల్లని గెలిపించేదానికి వచ్చినారా ఎట్టా? ఓకే, దాని తర్వాత దివ్య వచ్చి లోపల చెప్తా ఉండింది తనుజ ఎందుకు అట్లా కోపంగా ఉంది అనేసి. అంటే ప్యాంట్ లాగుతూ ఉండేటప్పుడు నాన్న మీకోసం ఆడండి, వేరే వాళ్ళ మీద గ్రజ్తో కాదు అని చెప్పేసి అనింది. అంటే తను ఏమనుకుంటా ఉందంటే నాకు కళ్యాణ్ మీద గ్రజ్ ఏమో, సో భరణి గారు వచ్చి నా కోసం ఆడుతున్నారు అనే పాయింట్లో అనుకుంటా ఉంది. అది లేదు అనేసి నేను చెప్తే కూడా వినలేదు, దానికి సీరియస్ అయిపోతా ఉంది అని చెప్పేసి చెప్పింది దివ్య.
అంతే. దాని తర్వాత ఆ గ్లాస్ టాస్క్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత చెప్పినా కదా, గంట సేపు రూల్స్ స్టార్ట్ చేయండి రా, నీ అబ్బా గేమ్ స్టార్ట్ చేయండి రా అనిపించింది నాకు. ఎంతసేపు సుత్తి లైవ్ పెట్టి సుత్తి రూల్స్ 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 బిగ్ బాస్ తలగొట్టుకుంటాడు. ఏమిరా నేను ఇచ్చిన రూల్స్ చెప్పండి రా, మీ సొంత రూల్స్ అవసరం లేదు, సోదిగాల లాగా అనేసి చెప్పుంటాడు. దాని తర్వాత అదే రితు వాళ్ళు సెకండ్ వచ్చి ఉంటారు. కానీ రితు వచ్చి కొంచెం తుత్తర పని చేసేసి తెగ్గొట్టేసింది. కాబట్టి పోయా పోయి పోయి గేమి పోయి. దాని తర్వాత ఫస్ట్ వచ్చి కళ్యాణ్, సెకండ్ బర్నీ, థర్డ్ సుమన్, ఫోర్త్ రితు. 11 ఒక నిమిషం. ఓకే. సో ఇంకా రితు తెలిసిందే కదా, ఊడిపోయాడు వాడు, నా వల్లే ఊడిపోయాడు అనేసి ఏడుస్తూనే ఉంది. ఏం చేస్తాం, సడన్గా బ్రెయిన్ పని చేయలేదు అప్పటికి ఓడిపోయే లోపల. ఇంక ఏడుస్తూ ఉంది. ఏడ్చేది కామను, ఇంకందరు కామను, అందరూ అర్థం చేసుకున్నాను నేను. ఐ పుట్ మై సెల్ఫ్ టు ద షూస్ అండ్ ఇంక ఎక్కిచ్చేసుకున్నాను అందరినీ మైండ్లోకి బ్రెయిన్లోకి అంతా. అది సో నార్మల్గా పెట్టచ్చు కదమ్మా, సెకండ్ అన్న వచ్చి ఉంటాం కదమ్మా అని ఒక చిన్న మాట అన్నాడు అంతే. నార్మల్గా బర్రీ అంటున్నాడు, నువ్వు సీరియస్ తీసుకోకూడదు, ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నావు అంటే, నేనేం సీరియస్గా తీసుకోలేదు బ్రో, నార్మల్గా పెట్టుండొచ్చు కదా, డేంజర్ జోన్ కదా అందుకే అని చెప్పి ఒక్క టాస్క్ ఇట్లా ఫ్లిప్ అయిపోయి థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయినారు ఫస్ట్ పొజిషన్ నుంచి. సో ఫస్ట్ పొజిషన్లో బర్నీ, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ అండ్ థర్డ్ పొజిషన్లో రితు అండ్ డెమోన్ ఉన్నారు. అది. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో భరణి, దివ్య ఇద్దరు సేఫ్, ఎందుకంటే ఫస్ట్లో ఉన్నారు కాబట్టి. కళ్యాణ్, తనుజ మధ్యలో ఒకరు చూస్ చేసుకోవాలి అనేసి అన్నాడు బిగ్ బాస్. సో అదే చెప్పినా కదా, వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది, ఇద్దరి మధ్యలో ఒకరు చూస్ చేసుకోవాలని చెప్పేసి. లోపలికి వెళ్ళిన తర్వాత తనుజతో చెప్తా ఉన్నాడు దట్ ఏదన్నా ఫెసిలిటీస్, ఏదన్నా ఎమ్యూనిటీస్ అయితే నేను నీకు ఇచ్చేసి ఉంటాను, బట్ డేంజర్ జోన్ కదా, నేను డేంజర్ జోన్లో ఉండాలనుకోవట్లేదు, కొంచెం సేఫ్గా ఉండాలనుకుంటున్నాను, నువ్వే ఆలోచించు అనేసి అంటే వెంటనే తనుజ బంగారు బెడ్ లాగా ఒప్పేసుకునింది. మంచిగా అనిపించింది నాకు, ఏ ఆర్గ్యుమెంట్ లేదు, ఏమీ లేదు, సరే ఓకే అనేసి ఒప్పేసుకుని బయటకు వచ్చింది. నైస్, వెరీ గుడ్ అనిపించింది. మంచి బిడ్డ, ఇవాళ మంచి బిడ్డ. నీ అందరిలో ఉంటాయి ఫ్లాస్, ఏం చేస్తాం, హౌస్లో అందరు మంచోళ్ళే, అందరిలో ఫ్లాస్ ఉంటాయి, టయానికి తగ్గట్టు బయట పడుతూ ఉంటాయి. సో ఐఎమ్ సో సారీ. అది ఈరోజు రివ్యూ. ఏం తినలేదు నేను, అందుకే గ్యాస్ అనుకుంటా. ఓకే, సో అది ఈరోజు రివ్యూ. మీకు నా రివ్యూ కరెక్ట్ అనిపించినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, లైక్ హైప్ కూడా చేయండి గైస్ ప్లీజ్. మీకు నేనంటే ఇష్టం అంటే నా వీడియోని మీరు ఎప్పుడు హైప్ చేస్తారు. అండ్ ఈ వీడియోకి వ్యూస్ ఏం కోరుకుని వేస్ట్ కానీ మీరే ఇవ్వాలి వ్యూస్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. రేపు సాటర్డే షూట్ జరగబోతుంది అండ్ ఎల్లుండి గ్రాండ్ లాంచ్. ఎవరెవరు పోతా ఉన్నారు హౌస్లోకి రేపు వీడియో చేస్తా, వాళ్ళ గురించి నాకు ఏమేమి తెలుసు అది కూడా చెప్తా. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరూ దిస్ మీ యోగి తెలుసు. ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ. బాయ్.